నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు మనమైతే బతుకమ్మ కుంటలో ఉన్నాము. ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువులను మంచిగా చేసి ఏదైతే బతుకమ్మ ఆడడానికి ఏదైతే తెలంగాణ స్త్రీలు ఉన్నారో అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా 7.5 కోట్లు పెట్టి ఏదైతే అంబర్పేటలో ఉన్న ఈ బతుకమ్మ కుంటను మళ్ళీ తిరిగి రూపుదిద్దడం జరిగింది. ఆ విషయాలు ఏందనేది మనతోటి మాట్లాడడానికి ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు మనతోటి. ఆమెతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతా ఉంది. సో హైడ్రా తీసుకొచ్చి చాలా వరకు భూములను కాపాడడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనకు దసరా వస్తుంది, అలాగే బతుకమ్మ కూడా వస్తుంది. అంటే ఎట్లా జరుపుకోబోతున్నారు దసరా తెలంగాణలో? నిజంగానే ఈ విజువల్స్ అన్ని ఒకసారి మరి మీరు రికార్డ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. బతుకమ్మ కుంటలో వచ్చి మాత్రమే దీన్ని మాట్లాడాలనే ఉద్దేశంతో ఎక్కడో ఉండి మనం మాట్లాడితే ఈ విజువల్స్ మిస్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మనం ఎల్లుండి నుంచి మొదలు పెట్టుకునే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంస్కారము మహిళలకి ఆడపిల్లలకి గౌరవం ఇచ్చేటటువంటి సాంప్రదాయమైనటువంటి పూలకు పూజ చేసేటటువంటి ప్రపంచంలో ఎవ్వరికి ఏ దేశంలో లేనటువంటి సాంప్రదాయం తెలంగాణలో ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం మనము మన ఆ తర్వాత ఇంకో 100 సంవత్సరాలైనా సరే ఈ తెలంగాణ ట్రెడిషన్ని కాపాడాలి. మనం చేస్తున్నటువంటి ఏదైనా సరే మన రాష్ట్రమైనా సరే మన సాంప్రదాయాలైనా సరే నెక్స్ట్ జనరేషన్కి తెలిసేటట్టుగా ఉండాలి అని అంటే ప్రభుత్వము ప్రజలు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి సంబంధాలు గట్టిగా ముడిపడితేనే ఏవైనా సాంప్రదాయాల్ని కాపాడగలుగుతాం. అది మన నెక్స్ట్ జనరేషన్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం. మరి అలాంటి సాంప్రదాయాలు గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నోసార్లు బతుకమ్మ ఆడినము. బతుకమ్మనే మా బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకున్నటువంటి కవితమ్మ గురించే నేను చెప్తా. కవితకి మరి బతుకమ్మ అంటే కవిత అంటే బతుకమ్మగా చూపించినటువంటి కేసీఆర్ ఇలాంటి చెరువులు కుంటలు ఎన్నో మాయమైపోయినాయి. మహిళలు బతుకమ్మలు ఆడి వేలాది మంది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కాదు. గతంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ ఆడడం మన తెలంగాణ మహిళల సాంప్రదాయం అది. మరి ఆ సాంప్రదాయానికి నేనేదో బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు చూపించి పబ్లిసిటీ చేసుకొని చీరలు జాగృతి గ్రూప్ ద్వారా జాగృతి ట్రస్ట్ ద్వారా పంచి ఆ వందలాది కోట్లని జమ చేసుకున్నది తప్పించి ఇలాంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి మరి ఆమె మహిళ కానీ మా ముఖ్యమంత్రి ఈరోజు పురుషుడైనా కూడా ఈరోజు మా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మన సాంప్రదాయాన్ని కాపాడడానికి విహెచ్ హనుమంతరావు గారు కోరిన వెంటనే ఎప్పటి నుంచో ఆయన 35 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాడు. ఈ కుంటని బాగు చేయాలి. 16 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ కుంట గతంలో ఈరోజు దాన్ని ఇంత కబ్జలకు గురి అయిపోయి గత 10 ఏళ్ల పాలకులు కూడా దీన్ని మరి ఏ విధంగా అయితే ఎవరెవరికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, ఎట్లా రిజిస్ట్రేషన్లు అయినాయి, ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆస్తులు అనేది కూడా మరి ఆలోచించాల్సినటువంటి విషయమే. అది రాను 16 ఎకరాల నుంచి 14 ఎకరాలు, 14 ఎకరాల నుంచి ఇప్పుడు చివరిగా 6 ఎకరాలు కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఆ 6 ఎకరాలైనా చెత్త చెదారము కుప్ప కుంట మిగిలిపోయి చెరువులు మాయమైపోయి చెరువులు అనేదే మన చరిత్రలో ఇట్లుండేనా అని మనం పెద్దలు చెప్పుకొని మా జనరేషన్ చెప్పుకొని తర్వాత జనరేషన్కి చెరువులు మాయమయ్యి పొల్యూటెడ్ అయిపోయి అసలు వర్షం నీళ్ళు ఎక్కడో పోవాలనో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వము మన రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి సమస్యని తన కుటుంబ సమస్యగా తన ఇంటి సమస్యగా పరిష్కార దిశగా మార్గం చూపిస్తూ హైడ్రాని ఏ చెరువులైతే కబ్జాకు గురి అయినాయో ఏ బఫర్ జోన్లలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇలీగల్గా ఆక్యుపెన్సీ అయినాయో అవన్నిటిని కాపాడాలని హైడ్రా తీసుకొని వస్తే అప్పుడు ఇదే ప్రతిపక్షాలు లొల్లి చేసి గగ్గోలు పెట్టి అడ్డగోలుగా ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈరోజు ఒక్క చుక్క వర్షం వస్తే కూడా ఎంత ఇబ్బందులు అవుతుందో మనం చూస్తున్నాం. ఈ నెలంతా వచ్చినటువంటి వర్షము హైదరాబాదులో తిరగడానికి కూడా 1 గంట పడుతుంది 1 కిలోమీటర్ పోవాలంటే. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ రోజు విమర్శించి వాళ్ళెవరో విమర్శించిండ్రని అందరూ హైడ్రాని బదలాం చేశారు. కానీ ఇదే హైడ్రా ఈరోజు హైదరాబాద్లో వర్షం ఎక్కడొస్తే అక్కడ హైడ్రా వస్తే దేవుణ్ణి ఎట్లా తలుచుకుంటామో ఇప్పుడు హైడ్రాని అట్లా తలుచుకుంటారు. ఇక్కడికి హైడ్రా వస్తే బాగుండు,
ఎక్కడ చెరువులు కబ్జా అయినాయి, ఎక్కడ నాలాలు కబ్జా అయినాయి, ఈ హై ఏదైతే హైడ్రాని వద్దు అన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు ఎక్కడెక్కడైతే ఇట్లాంటిది ఈ రోజు ఏదో ఒక సుందరవనంగా తీర్చిదిద్ది బతుకమ్మ మహిళలు ముత్తైదువలు అందరూ కూడా చిన్నపిల్లలతో సహా మహిళలందరూ తెలంగాణలో ఒక సాంప్రదాయమైనటువంటి పూలను పూజ చేసి దాన్ని నిమజ్జనం చేయాలంటే ఎంతో దూరం పోవాలి. మురికి నీళ్ళల్లో ఉంటే మురికి నీళ్ళు, లేకపోతే ఎక్కడో పక్కన బతుకమ్మని నిమజ్జనం చేసి పడేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ ఈ రోజు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకన్నిటికీ కూడా ఈ బతుకమ్మని ఈ ఈ బతుకమ్మ కుంటగా పేరుగాంచినటువంటి ఇదే కుంటలో అదే 16 ఎకరాలు ఉంటుంటే ఈరోజు ఒక స్థాయిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 7-8 పార్లమెంటు నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి అవకాశం వస్తుండే. మొత్తం కబ్జా అయిపోయి ఇండ్లు కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఈరోజు ఈ మాత్రం 5.5 ఎకరాలన్నీ మిగిల్చినా కూడా దాన్ని ఈరోజు సుందరీకరణ చేసి మా మహిళలకు గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఒక పూల పూజకు చేసినటువంటి బతుకమ్మని నిమజ్జనం చేయడానికి ఒక చుక్క నీళ్ళు కుంటలుండే. కానీ అదృష్టవశాత్తు మంచి వర్షాలు కురిచి ఆ చెరువులాగా ఈరోజు మన కళ్ళకి ఎంత నీట్గా కనబడుతుందో చూస్తుంటే ఇలాంటి కుంటలన్నీ మాయపోయి, ఇలాంటి చెరువులన్నీ మాయమైపోయి మళ్ళీ ఇలాంటి వాతావరణం, మళ్ళీ మంచి వాతావరణం చూడాలంటే ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైనవి ఉన్నాయో అవన్నీ కూడా ఇదే రూపం దాల్చుకోవాలనేది మరి అందరూ కోరుకుంటున్నారు. వర్షం వస్తే ఈరోజు హైడ్రా వస్తే బాగుండు, ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోతున్నాయి, మళ్ళీ అదే వర్షం నీళ్లు పోవడానికి చెరువులు ఉండాలి, రహదారులన్నీ మొత్తం నీళ్ళమయమైపోతున్నాయని ఫీల్ అవుతున్నటువంటి ప్రతి సామాన్య పౌరుడు డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కొని పోతున్నటువంటి ప్రజానీకము తమ తమ బాధ్యతలకు, తమకు ఉన్నటువంటి పనులకు ఎక్కడికైనా వెళ్ళాలంటే గంటల తరబడి ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కుంటలు, ఇలాంటి చెరువుల్ని మళ్ళీ మనం కాపాడుకుంటే రాబోయే 100 సంవత్సరాలకి పొల్యూషన్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాము. హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల మరి సుమారుగా ఇప్పుడు 50 కిలోమీటర్ల రేడియస్లో హైదరాబాద్లో మున్సిపాలిటీలో కలవబోతుంది. మరి ఇంతమంది హైదరాబాద్ మహానగరంలో 1 కోటి మందికి పైగా జీవనం ఉంటున్నటువంటి తరుణంలో లక్షలాది వెహికల్స్ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది, పొల్యూషన్ ఇబ్బంది, వచ్చిన చీరలు పనికిరానోళ్ళు రూపాయలు చీర తెచ్చి దాని మీద 500 రూపాయలు బిల్లులు రాసుకొని జాగృతి సంస్థకి వెళ్ళిపోయినటువంటి విషయం మనం గమనించాలి, మర్చిపోవద్దు. అలా ఈరోజు ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క రూపాయి డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టిస్తోంది. జాగృతి గ్రూప్ లాంటి గ్రూపుల నుంచి ఖర్చు పెట్టియట్లేదు. ఆ డిపార్ట్మెంటు ప్రభుత్వ డిపార్ట్మెంట్లో నుంచి ఏ రూపాయి పోయినా కూడా అక్కడి నుంచి ఖర్చు పెడుతుంది. చేనేత కార్మికులకు, తెలంగాణ చేనేత కార్మికులకు అవకాశం ఇచ్చి వాళ్ళ జీవనోపాధిని పెంచడం కోసం, ఆర్థికంగా వాళ్ళు బలపడడం కోసం ప్రభుత్వం ఈరోజు చీరలు ఇవ్వడమే కానీ చేనేత కార్మికుల్ని ఆత్మహత్యలు చేసుకునే దాని మీద నుంచి కానీ, ఆర్థిక ఇబ్బందులు పడే దాని మీద నుంచి కాపాడి ఈరోజు అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని సంతోష పెడుతోంది మా ప్రభుత్వం. మీకు మాకు నక్కకు లాగలోకంకున్నంత వ్యత్యాసం ఉన్నది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదేమి ఆమె బ్రాండ్ అంబాసిడర్ కాదు బతుకమ్మకి. వాళ్ళేం బీఆర్ఎస్ వాళ్ళు కనిపెట్టినటువంటి 8వ ప్రపంచ వింత కాదు. ఇది మనం 100 ఏళ్ల కింద చెట్టు కాడ, పుట్ట కాడ, కలుపుల కాడ, ఏదైనా మహిళలు ఏదైనా అలసిపోయిన కాడ, ఏదైనా కూర్చొని నలుగురు ముచ్చట పెట్టుకున్న కాడ బతుకమ్మ పాటల్ని చదువుకొని పాడుకున్నటువంటి, అదేదో ఎవరో పెద్ద ఇంటలెక్చువల్స్ ఎవరో సృష్టించింది కాదు. బతుకమ్మ ఆడుకుంటూ వాళ్ళ కష్టాలని తీర్చుకుని చుట్టూ అలసిపోయినటువంటి వాళ్ళ జీవితాలను బతుకమ్మ చుట్టూ ఆడి అలసట తీర్చుకొని సంతోషంగా సాంప్రదాయంగా గౌరమ్మని పెట్టుకొని దాన్ని నిమజ్జనం చేసి బతుకు మంచిగా చూడు దేవుడా అని, మళ్ళీరా బతుకమ్మ అని సంవత్సర కాలం పాటు చల్లగా చూడని నిమజ్జనం చేసుకొని అందరూ ఒక ఆటపాటలతో ఉల్లాసంతో జరుపుకునేటటువంటి 100ల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ట్రెడిషన్ వాళ్ళు సృష్టించలేదు. వాళ్ళేం దీనికి ప్రపంచ రికార్డులోకి రాలేదు. సో 42% రిజర్వేషన్ కోసం ఆగినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఈ పండగ సందర్భంలో ఆ పొలిటికల్ వాయిస్ కన్నా ఎక్కువగా సర్పంచులు లేరు, అది ఒప్పుకుంటాము. మాజీ సర్పంచులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది. అందులో ప్రభుత్వ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. యథావిధిగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అక్కడ లైటింగ్ ఏర్పాటు జరుగుతుంది. ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతుంది. అన్ని రకాలుగా రక్షక
అన్ని విధాలుగా పనిచేస్తుంది అని తెలియజేస్తుంది. అంటే మీ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడానికి ఏంటంటే ప్రజలలో వ్యతిరేకత ఉంది, ఇప్పుడు వ్యతిరేకత బతుకమ్మ ఉండడం పండగగా వల్లనే వీళ్ళు ఇది సంతోషంగా చేయట్లేదు అనేసి ఉన్నాము. ఆరోపణ చేస్తున్నారు BRS. 42% రిజర్వేషన్ కోసం ఆగింది కానీ లేకపోతే ఎప్పుడో ఏడాది కింద పెట్టాల్సినటువంటి ఎలక్షన్లు మాకేమి ఎప్పుడైనా పెట్టాల్సిందే. బాధ్యత ఒక ఎమ్మెల్యేకు కాన్స్టిట్యున్సీ పూర్తి బాధ్యత కన్నా ఎక్కువగా అందరికీ డివైడ్ చేస్తే ఆ బాధ్యత అందరు పంచుకుంటారు. ప్రజలు అందరితో ఎవరి సమస్యలు వాళ్ళు డిఫరెంట్ వింగ్స్ లో వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు. అది మాకు కూడా తెలుసు. కానీ పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ గా అధికారికంగా 42% రిజర్వేషన్ కోసం వెయిట్ చేసినాము. దానికోసమే ఆలస్యమైంది తప్పించి మాకు వేరే ఇంటెన్షన్ లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే మొన్న ఇది అప్పటిదాకా మాట్లాడిన అన్ని రాజకీయాలు మన గ్రూప్ సంబంధించింది వస్తే గ్రూప్ 1 కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఒక పోస్ట్ కి అడిగారని చెప్పేసి BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దాని వాడి దగ్గర దొంగ బెదవ లుచ్చ లఫంగా చీము నెత్తురు లేనోడు, వాడికి కడుపులో బిడ్డలు పుట్టనట్ల వాడు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఎవరైతే 536 మంది ఎంతో మంది ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లో పాస్ అయినటువంటి వాళ్ళు 500 మంది ఇంటూ 3 కోట్లు అన్నాడు. ఆ దుర్మార్గునికి లెక్క ఏడు నుంచి వచ్చిందో తెలియదు. 500 మంది దగ్గర 3 కోట్లు తీసుకున్నాను. గోసపడుతుర్రు, బాధపడుతుర్రు. పాల ప్యాకెట్ కి మా దగ్గర డబ్బులు లేవు, మేము కూలీ నాలి చేసుకొని నా కొడుకుని నేను ఈ అవస్థ పడ్డా, నా పిల్లలు కూడా ఆ అవస్థ పడొద్దు అని కష్టపడి చదివించి పాస్ అయినటువంటి వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు వేసినటువంటి దుర్మార్గునికి తగిన శాస్త్రం మేము రాజకీయంగా కాదు, ఎవరైతే గ్రూప్ 1 లో పాస్ అయినరో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి దుర్మార్గుని మీద తిరగబడాల్సినటువంటి అవసరం మీకున్నదమ్మా. ప్రభుత్వం తన బాధ్యత తను నిర్వహించింది. అది కూడా కోర్టు ఏమన్నది, ఏదైనా మిస్టేక్స్ జరిగినాయేమో చెక్ చేసుకోండి అని డెసిషన్ ఇస్తే దాన్ని ఈరోజు డంబాచారం చేసి చెప్పుకొని 3 కోట్లు తిన్నదన్న దొంగల్లారా. మీ హయాంలో పేపర్ లీకేజ్లు అయినాయి. కవిత, నువ్వు, మీరు అందరు కలిసి పేపర్లు నమ్ముకున్నారు, క్వశ్చన్ పేపర్ నమ్ముకున్నారు, పేపర్లు లీకేజ్ చేసిండ్రు, పోస్ట్ పోన్ చేసిండ్రు, ఎగ్జామ్స్ పెట్టలేదు. మీ హయాంలో ఏ గ్రూప్ ఎగ్జామ్స్ జరగకుండా తెలంగాణ ప్రజల్ని, యువతని అన్ని రకాలుగా బానిసలు చేసి ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులను కూడా ఈ రోజు నా కొడుకు నిరుద్యోగస్తుడైందని బాధపడే స్థితికి తీసుకొని వచ్చినటువంటి మీ దరిద్రులు ఈ రోజు సక్రమంగా సజావుగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీద మీకున్నటువంటి ఆలోచనలు, ప్రభుత్వం చేసిన మంచి పనికి ప్రతిదానికి అడ్డుపడాలనే ఆలోచనలు తప్పించి ఇంకోట్లేదు. చదువుకున్నటువంటి ఇంకా నేను ఎలాంటి బూతు మాట్లాడాలనో తెలియదు. చదువుకున్నా అన్నావు కదా, నువ్వు ఏడబోయి చదువుకున్నావో నాకు తెలియదు కానీ అమెరికా చదువులా ఇంకేడా చదువులా చిప్పలు గడిగి చదువుకున్నావు ఏమో నాకు తెలియదు కానీ ఇలాంటి చదువులు చదువుకొని నువ్వు తెలంగాణలో ఒక బిడ్డ భవిష్యత్తు కోసం కన్న కలల్ని నువ్వు ఈరోజు నీరుగార్చే ప్రయత్నం, రాజకీయం ఏదైతే చేస్తున్నావో ఈ రాజకీయం మానుకోకపోతే ఈ 536 మంది ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు తిరగబడి నిన్ను కొట్టడం మొదలు పెట్టిండ్రంటే ఉరికిచ్చి మళ్ళీ మీ నాయన 7 నుంచి గుజరాత్ నుంచి మా పయనం అయ్యింది అని మీరే ఒప్పుకున్నటువంటి మీ దొరల మళ్ళీ అడికి పారిపోయేటట్టు తెలంగాణ ప్రజలు చేస్తారు. మళ్ళీ ఒకవేళ తిరగబడిండ్రంటే మిగిలే ప్రసక్తే లేదు. ఉరికిచ్చి మీ కుటుంబాన్ని అంతా కొడతారు. ఆల్రెడీ కవిత మీరు చేసినటువంటివి అన్నీ బయట పెడుతుంది. అయినా కానీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ 500 మంది తిరగబడిండ్రంటే 5 కోట్ల మంది జనాభాకి జవాబిచ్చేటటువంటి పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ ఘోష, వాళ్ళ బాధ, వాళ్ళ అవస్థ ఎవరన్నా 3 కోట్లు పెట్టి ఆ ఎగ్జామ్ని కొనుక్కొని ఉండింటే కనుక వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ డేటా అంతా తీసుకొని రారా వెధవ. తీసుకొని వచ్చినాక వీళ్ళు పలానా చోట 3 కోట్లు ఇచ్చారు, వీళ్ళు పలానా చోట్ల 100 కోట్ల ఆశలు ఉన్నాయి కాబట్టి 3 కోట్లు వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఈరోజు కొనుక్కున్నారు అని నువ్వు నిజంగా నిరూపించగలిగితే, నువ్వు రేవంత్ అన్నని ప్రతిసారి అంటావు కదా మొగోడివి అయితే అని మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడినావు కదా, అది చూపించుకో నువ్వు నిజంగా ఏదైనా మంచివి అయితే అని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏ తల్లి కడుపు కోత, ఏ తల్లి కడుపు బాధ పడినము అంటే ఆ తల్లి శాపం తగిలిందంటే ఎవడు కూడా మీదికి లేవడు. అది గుర్తుంచుకో. ఒక్కొక్కరు కన్నీటి పర్వంతం అయ్యి మొన్న తల్లిదండ్రులందరూ ప్రెస్ మీట్ పెడుతుంటే కలిగినటువంటి బాధ చూస్తుంటే ఆ ఉసురు, ఆ పాపము అదంతా ఇక నీకు ఎన్ని జన్మలెత్తినా మీరు నీ కుటుంబం తీర్చుకోరు అనిపిస్తుంది. సిగ్గు శరముని మాట్లాడినవా లేకపోతే రాను పూర్తిగా
కల్వకుంట్ల అని అంటే మ్యాడ్ రామారావు అయినవా మా చామల కిరణ్ చెప్పినట్ల తీసుకొని పోయి మెంటల్ హాస్పిటల్ ఏడ దగ్గర ఉంటే ఆడ ఎవ్వరూ లేకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా పాడు చేస్తాడు. మళ్ళా పాపం చికిత్స కోసం వచ్చిన వాళ్ళని కూడా పాడు చేస్తాడు. కాబట్టి వీళ్ళొక్కడిని తీసుకుపోయి ఏడన్నా అడవిలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను హెచ్చరిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.